ములుగు జిల్లాలోని ఏటూరు నాగరం మేజర్ గ్రామ పంచాయతీని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దే దిశగా సర్పంచ్ కాకలమర్రి శ్రీలత లక్ష్మణ్ బాబు చురుకుగా చర్యలు చేపడుతున్నారు. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా 1-2 వార్డుల్లో ఆమె ముమ్మరంగా పర్యటిస్తూ పలు సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వార్డుల్లో పారిశుద్ధ్య పనులు, డ్రైనేజీ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించారు. అలాగే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమైన భూగర్భ జలాల పెంపు కోసం అవసరమైన చర్యలను సమీక్షించారు. కల్వర్టుల పరిస్థితిని స్వయంగా పరిశీలించిన సర్పంచ్ నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారిన ప్రాంతాలను గుర్తించారు. దెబ్బతిన్న కల్వర్టులను వెంటనే మరమ్మతులు చేయాలని, వర్షాకాలంలో నీరు రోడ్లపైకి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సిబ్బందికి, వార్డు సభ్యులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఇంటింటికి ఇంకుడు గుంతల నిర్మాణంపై కూడా ఆమె దృష్టి సారించారు. వృధా నీరు రోడ్లపైకి వెళ్లకుండా నేరుగా ఇంకుడు గుంతల్లోకి మళ్లించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీని ద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ప్రతి కుటుంబం తప్పనిసరిగా ఇంకుడు గుంతలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఇటు కూడా తీపిచ్చి 2 కల్వర్ట్లు కూడా కట్టిద్దామని చూస్తున్నా. ఇప్పుడు ఇటు అదే మన రామారావు వాళ్ళ ఇల్లేనా అది? రామారావు వాళ్ళ ఇంటి దగ్గర కల్వర్ట్ బాగా కిందికి అయింది కదా, నీళ్లు పోతున్నాయి, అలకెళ్ళి పోతలేవు కదా. అదే సో అది కొంచెము లేపి కొంచెం పెద్దగా చేద్దాము, లేపుదాం అక్కడ. ప్లస్ ఇక్కడ ఇది ఎవరి ఇల్లు? మీ సందే, ఇది మీ సందే, ఆయన సందే కదా. ఈడ కూడా ఒక కల్వర్టు కట్టిపిస్తా, ప్లస్ ఆ డ్రైన్ మొత్తం తీపిస్తా. ఇట్లా ఇది జేసీబీ పెట్టి, జేసీబీ పెడితే మొత్తం ఇక వెళ్ళిపోతాయా? మళ్ళీ దీంతో ఇబ్బంది ఏమి ఉండదు కదా. అదే ఇప్పుడు కాలువ తీస్తే సరిపోద్ది కదా, మీకు ఇబ్బంది ఏమి ఉండదు కదా అంటున్నా. అంటే మళ్ళీ వచ్చే సంవత్సరం ఏం చేద్దాం? ఆ బూడికల్లా మెయింటెనెన్స్ మేమున్న 5 ఏళ్ళు ప్రతి సంవత్సరం చేపిస్తాను, నువ్వేం టెన్షన్ పడకు. ఓకే, అదే నువ్వు ఇక మొన్న మీ దాంట్లో పోతే ఇది అదే కడదాం, డ్రైనేజ్ కట్టవచ్చు. ఒప్పితే అవి పడదాం, అవి తీపిచ్చినాము. ఇక ఇటు కూడా తీపి